హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, విజన్ బోర్డ్ని ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అనేది, మన గోల్స్ని కానీ మన డ్రీమ్స్ కానీ ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అనేది. సో ఈరోజు నా ఫస్ట్ విజన్ బోర్డ్ని నేను ఎలా మేక్ చేయబోతున్నాను అండ్ అలానే మీరు ఇన్ కేస్ మీ విజన్ బోర్డ్ని మేక్ చేయాలని అనుకుంటే సో సమ్ టిప్స్ని కూడా నేను షేర్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం మన వీడియోలకి వెళ్ళిపోదాం. Hello, welcome back to my channel. So we are going to explore the power of vision board and some tips to how to make a vision board అనేది ఈరోజు తెలుసుకుందాము. సో ఫస్ట్ ఈ వీడియోలో అయితే నేను నా విజన్ బోర్డ్ని అయితే చేయబోతున్నాను. ఫస్ట్ ఏంటి అని అంటే ఇలా ఫిజికల్గా నా విజన్ బోర్డ్ని అయితే ఎప్పుడూ చేయలేదు. సో నేను 2 వీక్స్ బ్యాక్ ఏంటి అని అంటే మొబైల్లో వాల్పేపర్ లాగా నేను సెట్ చేసుకున్నాను. పిక్స్ని అన్నిటినీ కంబైన్ చేసి ఒక వాల్పేపర్ లాగా అయితే సెట్ చేసుకున్నాను. బట్ రీసెంట్గా చాలా రీల్స్ అండ్ యూట్యూబ్లో చూస్తూ ఉంటే మొబైల్లో పెట్టుకోవడం కంటే కూడా సో డైరెక్ట్గా పెట్టుకొని మనం డైలీ చూస్తూ ఉంటే చాలా ఇంపాక్ట్ అనేది మనకు ఉంటుంది అనేది చాలా వింటూ వస్తున్నాను. సో ఇంకెందుకు మనం లేట్ చేయటం, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఈసారి అయితే స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను. చూద్దామా ఫస్ట్ విజన్ బోర్డ్ అంటే ఏంటి. సో నేను సమ్ బెనిఫిట్స్ అయితే చెప్తాను. సో విజన్ బోర్డ్ అంటే మనకి ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది అనమాట. మనం ఏదైతే డ్రీమ్స్ అండ్ గోల్స్ని అయితే పెట్టుకుని ఉంటామో వాటిని మనం రియాలిటీలో మేనిఫెస్ట్ చేసుకోవడానికి విజన్ బోర్డ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఏంటి అని అంటే ఎప్పుడైతే మన డ్రీమ్స్ డిఫరెంట్ డ్రీమ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ డ్రీమ్స్ అవ్వచ్చు. సో కెరియర్ గోల్స్ అవ్వచ్చు, కొంతమందికి హెల్త్ రిలేటెడ్ గోల్స్, ఇంకొంతమంది పర్సనల్ గ్రోత్ రిలేటెడ్ డ్రీమ్స్ అండ్ గోల్స్ పెట్టుకుని ఉండొచ్చు. సో వీటినన్నింటినీ మనం లైఫ్లో అచీవ్ అవ్వాలి అని అంటే సో ఈ విజన్ బోర్డ్లో మనం యాడ్ చేసుకుని రెగ్యులర్గా ఒక కాన్స్టెంట్ రిమైండర్ లాగా చెక్ చేసుకుంటూ చూస్తూ ఉండటం వల్ల సో మనం సెల్ఫ్ మోటివేట్ అవ్వటమే కాకుండా మన యాక్షన్ ప్లాన్లో ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకోకుండా మనం ఫోకస్డ్గా లైఫ్లో అచీవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అలానే నేను నా విజన్ బోర్డ్లో ఏ గోల్స్ని అయితే యాడ్ చేసుకోబోతున్నాను అండ్ మీరు ఎలాంటి గోల్స్ని అయితే యాడ్ చేసుకుంటే మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనేది మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏంటి అని అంటే మీరు ఏదైతే ఈ ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కల్లా నేను ఈ డ్రీమ్స్ని అయితే అచీవ్ అవ్వాలి అని అనుకుంటున్నారో అలాంటి డ్రీమ్స్ అండ్ గోల్స్ని మీరు ఫస్ట్ పిక్చర్స్ లాగా మీరు కలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో గూగుల్లో అయినా సెర్చ్ చేసేయండి అండ్ క్రోమో అండ్ ఇంకా సమ్ అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా మనం తీసుకోవచ్చు. సో లైక్ క్యాన్వా యాప్లో కూడా మనం తీసుకోవచ్చు అండ్ అలానే బెస్ట్గా మనకి యూజ్ అయ్యేది పింట్రెస్ట్ యాప్లో అయితే ఎవ్రీథింగ్ కూడా చాలా మంచిగా దొరుకుతాయి అండ్ అలానే మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఓన్గా. సో నేనైతే ఆల్మోస్ట్ నా డ్రీమ్స్ అండ్ గోల్స్ని నేను ఏదైతే విజన్ బోర్డ్లో యాడ్ చేసుకున్నానో సో వాటినన్నిటి కూడా ఆల్మోస్ట్ నేను పింట్రెస్ట్ యాప్లోనే నేను కలెక్ట్ చేసుకున్నాను. సో చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది మనకు. అవి తీసుకున్న తర్వాత మనము మన విజన్ బోర్డు సో ఫ్రేమ్కి రిలేటెడ్గా మనము ఆ పిక్చర్ సైజ్ని అనేది మనం రెడ్యూస్ చేసుకొని ఇలా కంప్లీట్గా మనము కట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కట్ చేసుకుంటూ మాట్లాడదాము. సో నా విజన్ బోర్డ్ని నేను ఎలా చేస్తున్నాను అండ్ అలానే మీరు ఎలా చేయాలి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే నేను సో నా పిక్చర్స్ని అన్నింటినీ నేను కలెక్ట్ చేసిన నా డ్రీమ్స్ అండ్ గోల్స్ని నేను ఏదైతే విజన్ బోర్డ్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నానో వాటిని అన్నింటినీ కూడా నేను కట్ చేసేసాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి నేను బ్లర్ అనేది ఎందుకు పెట్టాను అని అంటే సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ నేను ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను. సో నా డ్రీమ్స్ని అయితే నేను చూపించాలి అని అనుకోవట్లేదు, ప్లీజ్ ఓకేనా. సో నేనైతే లాస్ట్ వీడియో అయితే నేను చేశాను అన్బాక్సింగ్ నా న్యూ డైరీని. సో నేను ఫిజికల్గా నేను బోర్డ్ ఒక ఫ్రేమ్ టైపు సో వాల్కి పెట్టుకునేలాగా ఫ్రేమ్ టైపు కూడా చేసుకున్నాను. అలానే నాతో పాటు క్యారీ చేసే నా డైరీలో కూడా నేను ఫ్రంట్ సో స్టార్టింగ్ ఆఫ్ ది పేజెస్లో కూడా నేను నా డ్రీమ్స్ అండ్ గోల్స్ని నేను స్మాల్ విజన్ బోర్డ్ లాగా నేను అయితే రెడీ చేసుకున్నాను అనమాట. సో ఎందుకని అంటే సో ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు సో మనతో పాటు మన బుక్ క్యారీ చేస్తున్నప్పుడు కూడా మనము వాటిని మనం పదే చూసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్ అది. సో అదే అలా మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా సో అలా చేసుకొని షేర్ చేయొచ్చు అనమాట మీ ఫీలింగ్స్ని. సో అలా నేను ప్రతిదీ ఇలా చేసుకుంటూ ఉన్నాను. సో ఎక్కడ ఏ పొజిషన్లో సో ఎక్కడ ఏది పెడితే చాలా బాగుంటుంది అనేది కూడా నేను ప్రతిదీ అక్కడ సో డిజైన్ చేసుకుంటూ ఉన్నాను. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మాట్లాడుతూ చేయటం వల్ల ఫోకస్ అనేది మిస్ అవుతూ ఉంది. సో నేను కాస్త టైం తీసుకొని ఎవ్రీథింగ్ కూడా ఏ పొజిషన్లో కరెక్ట్గా ఉండాలి, సో చూడటానికి కూడా చాలా మంచిగా క్యూట్గా మనకి అనిపించాలి అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ ఏది ప్లేస్ చేయాలి అనేది కదా. సో అలా నేను కాస్త టైం తీసుకొని మొత్తం ఎవ్రీథింగ్ కూడా నేను సెట్ చేసేసుకున్నాను. సో ఎందుకు అని అంటే ఇలా చేసుకోవటం వల్ల మనకి చాలా చూడడానికి లుక్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ అది అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫస్ట్ అయితే 2025 అని చెప్పేసి ఇయర్ని నేను
స్టిక్ అయితే చేశాను. సో అక్కడ స్టిక్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ నా గోల్స్ని అయితే నేను ఏవైతే తీసుకున్నానో వాటిని అన్నిటి కూడా యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా మీ ఇంట్రెస్ట్, సో నేనైతే ఈ ఇయర్ అయితే నేను మ్యాక్సిమం చెప్పాలి అని అంటే నా విజన్ బోర్డ్లో నేనైతే ఎక్కువగా నా పర్సనల్ గ్రోత్ అండ్ నా హెల్త్ రిలేటెడ్ గోల్స్ని అయితే నేను చాలా మటుకు యాడ్ చేసుకున్నాను. సో కొన్ని ఫ్యూ గోల్స్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఎవ్రీథింగ్ కూడా మనకి ఒక మెజరబుల్ లాగే ఉండాలి, సో అచీవ్ అయ్యేలాగే ఉండాలి. సో ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ గోల్స్ని అయితే మనం యాడ్ చేసుకోకూడదు. సో మనం ఏదైతే ఈ గోల్స్ని అచీవ్ అవుతామో అని అనిపించేలాగా మనకి ఏవైతే ఉంటాయో రియలిస్టిక్గా మనకి వాటిని మనము యాడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా నేనైతే యాడ్ చేసుకున్నాను. ఫైనల్లీ నా విజన్ బోర్డ్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. సో విజన్ బోర్డ్ అనేది కాదు, నేను విజన్ బోర్డ్ని నేను ఫిజికల్గా సో వాల్కి రిలేటెడ్గా ఉండే ఫ్రేమ్ లాగా కూడా చేసుకున్నాను. సో లాస్ట్లో నేను ఒక క్లిప్ అనేది యాడ్ చేస్తాను. సో అండ్ అలానే నేను డైలీ నాతో పాటు క్యారీ చేసే డైరీలో కూడా నేను ఫ్రంట్ ఒక 2 పేపర్స్ అనేది నేను దానికోసం స్పెండ్ చేసి నేను నా డ్రీమ్స్ని నేను ఇలా కూడా చేసుకున్నాను. ఎందుకంటే నాతో పాటు క్యారీ చేస్తున్నప్పుడు నేను చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. సో ఫైనల్లీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసింది. సో నేనైతే చూపించాలి అనుకోవట్లేదు. ఫైనల్గా నా డ్రీమ్స్ని ఏవైతే యాడ్ చేసుకున్నానో అనేది నేను కొన్ని అయితే చెప్తాను. సో నేనైతే ఆల్మోస్ట్ చాలా మటుకు పర్సనల్ హెల్త్ రిలేటెడ్ గోల్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలానే మన ప్రొఫెషన్ ఏదైతే వర్క్ రిలేటెడ్ గోల్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేసుకున్నాను. సో సమ్ లైఫ్లో కూడా నేను చాలా ఇంప్రూవ్ అవ్వాలి, సో చాలా చేంజెస్ తెచ్చుకోవాలి, సో ఫ్రెండ్స్ కానీ సో ఫ్యామిలీ రిలేటెడ్ కానీ అని చెప్పేసి యాడ్ చేసుకున్నాను. సో చాలామంది అంటుంటారు న్యూ ఇయర్ వచ్చేసింది న్యూ మీ అని అంటుంటారు, కానీ నేనైతే అలా అనుకోవట్లేదు. సో న్యూ ఇయర్ బెటర్ మీ అని అనుకున్నాను. సో మీరు కూడా అలానే, సో ఇయర్ ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది, ఇంకా మనకి చాలా టైం ఉంది. సో లేట్ చేయకోకుండా మీరు మీ గోల్స్ని అయితే ఏదైతే ఫోకస్ చేసి అచీవ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడే ఆగిపోకోకుండా సో ఇలాంటి విజన్ బోర్డ్ని మనం రెడీ చేసుకోవడం వల్ల ఫోకస్ అనేది ఎక్కడ కూడా మనకి డిస్టర్బ్ అవ్వకోకుండా విన్ అవ్వడానికి చాలా బాగుపోతుంది. ఇంకా చెప్పాలి అని అంటే లేస్తూనే మనం ఎక్కడైతే ఎక్కువ మోర్ టైం ఎక్కడైతే స్పెండ్ చేస్తూ ఉంటామో, మనం ఎక్కడైతే ఎక్కువ చూస్తూ ఉంటామో మనము అలాంటి చోట మనం ప్లేస్ చేసుకోవటం వల్ల ఇదేంటంటే రెగ్యులర్గా దాన్ని చూస్తూ ఉండడం వల్ల కూడా మనకి సెల్ఫ్ అలర్ట్నెస్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది. సో ఇలానే మీరు మీ విజన్ బోర్డ్ని చేసుకుంటే సో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో అలానే నా విజన్ బోర్డ్ ఎలా నచ్చింది, సో ఎలా ఉందనేది కూడా మీరు మీ ఫీలింగ్స్ని అయితే షేర్ చేయండి. సో మీరు ఏవైతే మీ గోల్స్ని అనుకున్నారో వాటిని ప్రతి ఒక్కరు కూడా సో విన్ అవ్వాలి, అచీవ్ అవ్వాలి అండ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి. హోప్ యూ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరికైతే ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించిందో సో వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో మేక్ షూర్ ఇంకొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. Thank you for watching this video. If you like this video, please like, share, comment and subscribe to our channel.